ఈజ్ అ చందు, రైట్, చందు. సో ఈ మహేష్ చందు ఏమన్నాడంటే, చే- మహేష్ చందుకి ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట రియల్గా. ఓకే, ఈయనేం చెప్పాడు సింపుల్గా, ఈ చందు అనే వ్యక్తి సంథింగ్ కాల్డ్ ఏ పార్సల్ ఒకటి ఉంది, ఈయన దగ్గర పార్సల్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ పార్సల్ అనేది చందుకి ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఎవరు? మహేష్. పార్సిల్ ఉంది, ఎస్ ఎస్. మరి ఈ పార్సిల్ అనేది ఎలా తీసుకెళ్తావు అనేది ఒక ప్రాసెస్. రైట్ రైట్. అసలు ఈ ప్రాసెస్ తీసుకెళ్ళి పక్కన పెడితే, అసలు హౌ టు రీచ్ దిస్ చందు ఇంకో పని. అంటే ఇప్పుడు ఏంది, హౌ టు రీచ్ ద చందూస్ హౌస్, చందు ఇంటి దగ్గరికి మీరు ఎలా వెళ్ళాలా, ఇది అసలు. చందు ఇంటి దగ్గరికి మీరు మీరు ఎక్కడ ఉన్నారు? మీరు మీ ఇంటి దగ్గర ఉన్నారు బాస్, రైట్ రైట్. మీ ఇంటి దగ్గర ఉన్న మీరు చందు ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు అర్జెంటుగా ఫాస్ట్గా, ఎందుకు? ఈ పార్సల్ ఆయనకి ఇవ్వాలి. సో ఇక్కడ ఎలా వెళ్ళాలో అర్థమైంది, కానీ చందు ఇల్లు ఎక్కడ తెలియదు. బట్ దట్ మీన్స్ వాట్? కంపల్సరీగా యూ మస్ట్ హ్యావ్ అన్ అడ్రస్. యూ మస్ట్ హ్యావ్ అన్ అడ్రస్, ఎస్ ఎస్. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. యూ మస్ట్ హ్యావ్ అన్ అడ్రస్, అండ్ యూ మస్ట్ హ్యావ్ ఎ అడ్రస్, అండ్ యూ మస్ట్ నో ద డీటెయిల్స్ ఆఫ్ ద రూట్. రూట్ గురించి కూడా తెలియాలి ఎట్ ద సేమ్ టైం. ఓకే, రూట్ గురించి కూడా తెలియాలి. రూట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, పార్సల్ ఏమో రూట్ ఉండాలా, మరి రూట్ ఉండాలి కదా, దారి. ఎస్ ఎస్. ఈ పార్సల్ తీసుకెళ్ళడానికి దారి ఉండాలి. రైట్ రైట్. దారి మీన్స్ వాట్? రోడ్. ఇట్ ఇస్ అ రోడ్, అంతే, రోడ్. సో ఈ రోడ్డు మార్గంలో ఆయన డైరెక్ట్గా ఈ పార్సల్ ఇలా 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 తను చెప్పిన అడ్రస్కి తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిన తర్వాత ఇలా 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 ఇక్కడికి వెళ్ళగలడు, కానీ లోపలికి వెళ్ళాడు. ఎందుకు? దిస్ ఇస్ దిస్ వాజ్ లాక్డ్ ఆల్రెడీ. ఎస్, దిస్ వాజ్ లాక్డ్. ద రూమ్ ఈజ్ లాక్డ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏం చేయాలా? రూమ్ లాక్కో పక్కన ఏదో పెడితే, పక్కన పెడితే ఈ రూమ్ను ఓపెన్ చేయాలి ఇప్పుడు అర్జెంట్గా. రూమ్ను ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాలా, లేదా లోపల ఉన్న వ్యక్తి రూమ్ ఓపెన్ చేయాలా. దట్ మీన్స్ వాట్? సపోజ్ ఇదే ఇలాగా మీకు 1 2 3 4 5 6 7 8 9 10 అట్లా అపార్ట్మెంట్స్ లాగా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. పెద్ద అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్లో ఇతని ఫ్లాట్ వేరే ఉంది. ఓకే, అప్పుడు ఫ్లాట్ నెంబర్ ఎంత? సంథింగ్ కాల్ 201, 202, 203 ఇట్లా 4 ఫ్లాట్స్ 204 దాకా ఉన్నాయి ఒక ఫ్లోర్లో. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఇట్లా ఈ మాదిరిగా. ఇప్పుడు చందు ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ 201. కాబట్టి ఇక్కడ మూడో పాయింట్, ఎస్, ఫ్లాట్ నెంబర్ కూడా ఇవ్వాలా. ఓహోహో, అడ్రస్ ఇవ్వాలి, అసలు పూర్తి స్థాయిలో దాని రూట్ ఇవ్వాలి, తర్వాత దాని పూర్తి స్థాయిలో ఫ్లాట్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఓకే ఓకే, అంటే దిస్ ఇస్ వాట్, ఈ పార్సల్ ఇక్కడ రీచ్ అవ్వడానికి ఉన్న ప్రాసెస్ ఇది యాక్చువల్గా. సో ఇక్కడ ఈ డోర్ నెంబర్ 201 దగ్గరికి వచ్చి తలుపు లాక్ చేసి కొట్టాడు అనుకో, వెంటనే ఓపెన్ అవుతుంది డోర్. ఓపెన్ అయిన వెంటనే లోపలికి వెళ్ళి పార్సల్ ఇచ్చేయచ్చు. ఇది యాక్చువల్గా డోర్లు. ఇన్కమింగ్ అంటే దిస్ ఇస్ వాట్, ఈ వచ్చే పార్సల్ని ఈయన తీసుకోవడానికి డోర్ ఓపెన్. ఎస్, ఓపెన్లో ఉండాలి డోరు. అదర్వైజ్ ఈయన మళ్ళీ బయటకి, హే బాబు డోర్ లాక్ ఉందని మనం అప్పుడప్పుడు అంటాం. పార్సల్ వస్తుంది, డోర్ ఏమో ఇలా లాక్ చేసి ఉంటుంది. ఈ మాదిరిగా లాక్ చేసిన డోర్ని, హే డోర్ లాక్డ్ అని రాసుకొని వాడు బయటికి రివర్స్కి వెళ్ళిపోతాడు. అట్లా ఇది కూడా జరిగింది. అందుకోసం ఇప్పుడు ఏంటంటే, మహేష్ ఈజ్ అవైలబుల్ ఇన్ సమ్వేర్, అండ్ చందు ఈజ్ అవైలబుల్ ఇన్ సమ్వేర్. ఎస్, బోత్ ద పీపుల్ ఆర్ ఇన్ different places. Both the people are in different places. That's at the same time Mahesh is going to communicate with this fellow. That means what? Mahesh is trying to communicate with this Chandu and trying to, yes, provide this parcel to the Chandu. Trying to giving this parcel to Chandu. Yes, real గా చెప్పాలంటే చందుకి పార్సల్ ఇవ్వడానికి మహేష్ దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్ నెంబరు, అడ్రస్, దాని రూటు, డీటెయిల్స్, అంతే కదా మొత్తం. ఇవన్నీ దీన్ని పెట్టేసుకొని ఇతనికి వెళ్తాడు ఇట్లా. అయితే ఇది ఇక్కడ ఈ పార్సిల్ని ఏ విధంగా తీసుకెళ్తాడు? సెక్యూర్గా తీసుకెళ్ళాలి. సెక్యూర్గా తీసుకెళ్ళడం అంటే ఏంటి? ఏదో ఒక బ్యాగ్లో పడేసేయాలి దాన్ని. ఐటమ్ని బ్యాగ్లో పడేసి బ్యాగ్ ప్యాక్ చేస్తే నో ప్రాబ్లం. నో బడీ కెన్ స్టీల్ దిస్ వన్, నో బడీ కెన్. ఎందుకు? బ్యాగ్ ఉంది, బ్యాగ్లోనో ఒక కవర్లో ప్యాక్ చేసి బ్యాగ్ లోపల పెట్టేశాడు. ప్యాకింగ్, ప్యాక్ ప్యాక్ ప్యాక్. సో దానివల్ల ఏమైంది? ఐటమ్ అనేది ఎవరికి కనపడకుండా డైరెక్ట్గా
ఇదిగో ఇలా 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 ట్రావెల్ చేసి ఈయనకి ఇచ్చేయగలిగాడు. దిస్ ఈజ్ గాట్ ప్యాక్. అంటే మనం ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఫర్ సెక్యూరిటీ పర్పస్ వీఆర్ ప్యాకింగ్ దిస్ వన్. ఫర్ సెక్యూరిటీ పర్పస్ వీఆర్ ప్యాకింగ్ దిస్ వన్. ప్యాక్ ప్యాక్. ఈ ప్యాక్ చేసిన దాన్ని లోపలికి ఇక్కడికి వెళ్ళిన తర్వాత అన్ప్యాక్. అన్ప్యాక్ అంటే ఏంది? ఏదైతే ఒరిజినల్గా ఉందో ఐటమ్ అది కనపడటానికి అన్ప్యాక్ చేయాలి. అన్ప్యాక్. ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్. ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్. బట్ ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్ ఇట్స్ నథింగ్ బట్ వాట్? ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్. రెండు అప్రోచెస్, అంటే రెండు కాన్సెప్ట్లు ఇక్కడ. ప్యాకింగ్ అంటే మనం ఈ ఐటెం కనపడకుండా ప్యాక్ చేస్తాం. అన్ప్యాకింగ్ అంటే ఓపెన్ అయిపోద్ది. ఓకే ఓకే. ఇదంతా ఎవరు చేయాలి? ఇది మహేష్ చూసుకోవాలా టాస్క్. చందుకు సంబంధం, చందుకి ఏం సంబంధం? ఇస్తుంది పార్సల్ ఉంది మహేష్ దగ్గర. మహేష్ ఇదంతా చూసుకోవాలా. అంతేగాని చందు ఎక్కడో ఉన్నాడు, పార్సిల్ సంగతి ఎలా చూస్తాడు? నో వే. పార్సల్ ఈజ్ అవైలబుల్ ఎట్ మహేష్ హౌస్. కాబట్టి మహేష్ ఇదంతా చేయాలి. అంటే ద వే హీ వాంట్స్ టు, ఏదో దట్ మీన్స్ వాట్? పార్సిల్ దిస్ పార్సిల్ అంటే దట్ మీన్స్ వాట్? గివింగ్ దిస్ పార్సిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెక్యూర్డ్ వేనా, లేకపోతే ఏం లేదు ఈ ఐటెం ఉంది, ఐటెంని డైరెక్ట్గా చేతిలో పట్టుకొని వస్తూ ఉంటే ఎవడో కూడా ఆ చేతిలో ఉన్న ఐటెం తీసుకొని పారిపోతాడు. అప్పుడు ఏం చేస్తావు? స్టీలింగ్. ఎస్ ఎస్. అందుకోసం చాలా పకడ్బందీగా సక్రమంగా దాన్ని ప్యాక్ చేసి తీసుకొని రావాలా. దిస్ ఈజ్ వాట్? ప్యాకింగ్ ఈజ్ ఆల్సో వన్ మోర్ రెస్పాన్సిబిలిటీ. అంతే. ప్యాకింగ్ ప్యాకింగ్. ఓకే, ప్యాకింగ్ కూడా కావాలా. సో ఈ ఈ మాదిరిగా ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. ఓకే, మళ్ళీ సపోజ్ చందు కానీ ఎస్ మహేష్కి ఏదైనా ఐటమ్ ఇవ్వాలంటే సేమ్ స్టోరీ ఫాలో అవ్వాలా. అంటే నువ్వు ఈ సైడ్ వెళ్ళినా లేదా ఈ సైడ్ నుంచి ఇటు వచ్చినా ఎస్, బోత్ ఆర్ సేమ్. బోత్ కేసెస్ ఇవన్నీ నడవాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు జనరల్గా మనం ఏమంటామంటే ఇక్కడ ఈ పార్సిల్ ఉంది, ఈ పార్సిల్ తీసుకెళ్తున్న వ్యక్తి ఎవరు? మహేష్. ఓహోహో, మహేషా? మహేషే. ఎస్ ఎస్. ఈ రోడ్డు వేసింది ఎవరు? రోడ్డు వేసింది వాళ్ళు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు, లేదా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లేదా కర్ణాటక వాళ్ళు. గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ రోడ్డు వేసింది, గవర్నమెంట్ వేసిన రోడ్లో నువ్వు వస్తున్నావు అంతే. ఆహా, సార్ మధ్యలో నేను వస్తున్నాను, వెళ్తున్నాను, నా పేరు మహేష్, పార్సల్ తీసుకొని వెళ్తున్నాను బస్సులోనో ఎక్కడో, మరి వెళ్ళేటప్పుడు రోడ్డు ఇక్కడ బ్రేక్ అయింది సార్, దిగి నేను రోడ్డు వేసుకొని వెళ్ళాలా లేకపోతే గవర్నమెంట్ వేస్తుందా? ఓ బాబు, ఈ రోడ్డు బాగలేనప్పుడు గవర్నమెంటే దాన్ని హ్యాండిల్ చేస్తుంది, గవర్నమెంటే దాన్ని మేనేజ్ చేస్తుంది, మెయింటైన్ చేస్తుంది. ఈ రోడ్డు బాగలేదని చెప్పినప్పుడు ఎస్ నువ్వు అటు నుంచి వెళ్తావు, ఆ రోడ్ నుంచి. ఆ రోడ్డు ఏంది? అది బాగున్న రోడ్డు, అది అది కూడా గవర్నమెంట్ రోడ్ అనా, అది కూడా గవర్నమెంట్ రోడ్డే. అంతేగాని నువ్వు బస్ డ్రైవర్ కిందకి దిగేసి పార్సిల్ అక్కడ పెట్టేసి రండి రండి మనం రోడ్డు వేద్దాం, రోడ్డు వేసి వెళ్ళిపోదాం అంటే సంవత్సరం పట్టింది. నీ డ్యూటీ కాదు. దట్ ఈస్ నాట్ యువర్ డ్యూటీ. దట్ ఈస్ నాట్ యువర్ డ్యూటీ. దట్ విల్ బి టేకెన్ కేర్ బై ద గవర్నమెంట్. దట్స్ ఇట్. సో ఇప్పుడు చూసారా, రోడ్డు వేసేవాడు వేరు, రోడ్డు మెయింటైన్ చేసేవాడు వేరు, అసలు రోడ్డు మీద నడిచేవాడు వేరు. రోడ్డు వేసే వ్యక్తి వేరే, రోడ్డు మీద నడిచే వ్యక్తి వేరే. ఈ నడిచి ఏం చేస్తున్నాడు? రోడ్డు మీద నడవటం అంటే ఇదే, బస్సులో వెళ్ళు, బైక్లో లేదు, బట్ పార్సల్ తీసుకెళ్తున్నాడు ఆయన. ఓహోహో, ఎట్లాగా? ప్యాకింగ్ చేసుకొని తీసుకెళ్తున్నాడు, సెక్యూర్ వే. ఓకే, రైట్ రైట్. ప్యాకింగ్ ప్యాకింగ్. ప్యాకింగ్ చేసుకొని తీసుకెళ్తున్నాడు. అంటే ఆ రోడ్డు గొడవ నాకు సంబంధం లేదా? లేదు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత రోడ్డు కట్ అయితే నీకు దిగేసి రోడ్డు నేను వేస్తానంటే కాదు కాదు, నోట్ ఎలిజిబుల్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ మహేష్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు డూ దిస్ టాస్క్, ప్లీజ్ గో అవే. మరి ఎవరున్నారు? గవర్నమెంట్ వాళ్ళు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు, నీకెందుకయ్యా అంటాడు వాడు, అక్కడున్న వ్యక్తులు కూడా. సో ఇన్ని ఎస్ మొత్తం మనం కన్సిడర్ చేయాలా. ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఇఫ్ యూ వాంట్ టు ఎస్ ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, వీ కన్సిడర్ ఆల్ దీస్ థింగ్స్. అదర్వైజ్ మనం అక్కడికి రీచ్ అవ్వలేము, ఈ పార్సిల్ కూడా అతనికి ఇవ్వలేము. ఇది ఈ స్టోరీలో మీకు చాలా మంది కనపడతాడు. మహేష్ కనపడుతున్నాడు, మహేష్ పార్సిల్ని ప్యాకింగ్ చేసేసాడు, అర్థమైంది. ఇక్కడైతే మహేష్ ప్యాకింగ్ చేశాడు, సరే. మళ్ళీ ఆ మహేష్ సెక్యూర్గా ప్యాకింగ్ చేసి మళ్ళీ రోడ్డు మీద ప్రయాణిస్తున్నాడు. రోడ్డు వేసింది ఎవరు? గవర్నమెంట్. మళ్ళీ ప్రాబ్లం వస్తే వాళ్ళే చూసుకుంటారు, అదంతా కూడా వాళ్ళే. ఓకే ఓకే. ఈ మాదిరిగా మనకి ఇక్కడున్న ఈ పార్సిల్ ఇక్కడ అందుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఇది అసలు దేనికి చెప్తున్నారు సార్ మాకు? అసలు ఎందుకు ఈ గొడవ అంతా? ఏం లేదు మిత్రులారా,
ఇక్కడ పార్సిల్ అనేది డేటా. పార్సిల్ అనేది ఏంది? డేటా. డేటా. పార్సిల్ అంటే డేటా. ఎస్, హౌ టు ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో ఈ ప్లేస్ ఏంది? ఒక ప్రదేశం. ఇదేంది? మరొక ప్రదేశం. ఎవరికి ఇవ్వాలి? ఇక్కడ ఇవ్వాలా డేటా. ఓ, ఇక్కడ మహేష్. మహేష్ ఈజ్ ట్రాన్స్ఫరింగ్ ద డేటా ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సింపుల్గా చెప్పాలంటే నేను మహేష్ ఈ డేటాను తీసుకెళ్ళాలి. డేటాను తీసుకెళ్ళడానికి ప్యాక్ చేసాడని చెప్పా. ఎస్ ఎస్, దట్ మీన్స్ వాట్? ఈ డేటా అనేది ప్యాక్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్క్రిప్షన్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్క్రిప్షన్. డేటా అనేది ఎన్క్రిప్షన్ ఫార్మేట్లో ప్యాక్ అయిపోద్ది. అప్పుడు ఆ డేటా ఎవరు కూడా తీసుకోలేరు. వై? బికాస్ ఎన్క్రిప్షన్ ఈజ్ నథింగ్ బట్ వాట్? యూ కెనాట్ అండర్స్టాండ్ దిస్ టెక్స్ట్. అంటే డేటా అనేది మనకి ఉన్నది ఉన్నట్లుగానే ఇలా 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 తీసుకెళ్తా ఉన్నప్పుడు రిస్క్ వచ్చింది. బట్ ఈ డేటా అనేది ప్యాక్ చేసాం. ప్యాకింగ్ ఇన్ ద సెన్స్ వర్డ్ ఇది, దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్క్రిప్షన్ ఫార్మాట్. ఎన్క్రిప్షన్. ఓహోహో, అంటే ట్రావెలింగ్ జరిగినంతసేపు ఎన్క్రిప్షన్లో ఉంటుంది డేటా. అంటే ట్రావెలింగ్ జరిగినంతసేపు ప్యాకింగ్లో ఉంటుంది ఇందాక ఐటమ్. ఇప్పుడు ఏం జరిగింది? ట్రావెలింగ్ అయిపోయిన వెంటనే ప్యాక్, అన్ప్యాక్. అన్ప్యాక్ మీన్స్ వాట్? డిక్రిప్ట్. ఓహోహో, డిక్రిప్ట్. డిక్రిప్ట్ అంటే ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్. ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ అంటే, ఎన్క్రిప్షన్ అంటే ఏంది? ఎన్క్రిప్షన్ అంటే డేటాని ఎవరికి అర్థం కాని భాషలో ఎస్ తయారు చేయటం. డిక్రిప్షన్ అంటే ఏంది? మళ్ళీ అర్థమయ్యే భాషలో అవతలోడికి ఇచ్చేయడం, అంతే. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ అ ట్రావెలింగ్. ఎస్ ఎస్, మనకి ఇచ్చిన డేటా ఈ విధంగా ఈ వ్యక్తి ఈ విధంగా తీసుకెళ్తున్నాడు ట్రావెల్ చేస్తూ. సో ఆ వ్యక్తి ఇక్కడ మహేష్ అంటున్నాం. మహేష్ కాదు. ఎస్, అంటే ఇతని రోలు పోషించే వ్యక్తి, ఒక వ్యక్తి ఉన్నాడు. దాన్ని మనం ప్రోటోకాల్ అని కూడా అంటాం. ప్రోటోకాల్. ప్రోటోకాల్. రోడ్డు వేసింది గవర్నమెంట్ అంటున్నారు కదా, అదేంది అది? అదేంది అది అసలు? అది కూడా ఒక ప్రోటోకాల్ అని, అది కూడా ఒక అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ప్రోటోకాల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మరి అదేంది ఇదేంది? ఏం లేదు, ఇక్కడ రోడ్డు వేసింది గవర్నమెంట్ అనుకుంటే అది ప్రోటోకాల్ అనుకుంటే దాని పేరు టీసీపీ, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. టీసీపీ, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. మరి ఇదేంది? ఇది ఎస్ఎస్హెచ్. ఓహోహో, ఎస్ఎస్హెచ్. ఎస్ ఎస్, అంటే ఇక్కడ రియల్గా చెప్పాలంటే ఎస్ఎస్హెచ్ అనేది ట్రావెలర్ మాత్రమే. ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి వెళ్తుంది. బట్ రోడ్ అంటే ఏంది? రోడ్. సార్, కంప్యూటర్కి ఇక్కడ ఉన్న ఈ కంప్యూటర్కి రోడ్లో గుండా వెళ్తాం ఏంది? నో నో నో, దాన్ని రోడ్ అని అంటాం అక్కడ. ఇక్కడైతే నెట్వర్క్ అంటాం. ఏంటిది? నెట్వర్క్. సో ద టీసీపీ ప్రోటోకాల్ ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ దిస్ టూ డివైజెస్. అంతే. దిస్ ఈజ్ కాల్డ్ నెట్వర్క్. దిస్ కెన్ బి ఎస్టాబ్లిషింగ్ ద నెట్వర్క్. అంతే. ఎవరు? టీసీపీ ఎస్టాబ్లిషింగ్ ద నెట్వర్క్. నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆ రూట్లో నుంచి ఇతను ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఎవరు? ఎస్ఎస్హెచ్. ఈ ఎస్ఎస్హెచ్ ఏం చేస్తుంది? డేటాని ప్యాక్ చేసి పెడుతుంది. డేటాని ఎన్క్రిప్ట్ చేస్తుంది. ఓహోహోహో, ఎస్ ఎస్, ఇతను ఎన్క్రిప్ట్ చేయాలి. మరి సార్, ఎన్క్రిప్షన్ చేయాలంటే ఇప్పుడు మనకు అక్కడ సపోజ్ ఒక ఐటమ్ ఉంది సార్. ఐటమ్ ఉంది. ఈ ఐటమ్ని నేను ప్యాక్ చేయాలంటున్నారు మీరు. ప్యాక్ చేయాలంటే బాక్స్ కావాలిగా. మరి ఇప్పుడు మీరు ఎన్క్రిప్షన్ చేయాలంటే ఏం కావాలా? బాక్సా ఏంది? నో 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 నో, ఎన్క్రిప్షన్ చేయడానికి ఒక అల్గారిథం ఉంది. యాక్చువల్గా ఎన్క్రిప్షన్ అల్గారిథం అంటారు దాన్ని. ఓకే ఓకే, ఎస్ఎస్హెచ్ అనేది ఈ ఎన్క్రిప్షన్ అల్గారిథంను తీసుకొని ఎన్క్రిప్ట్ చేసి పడేస్తుంది ఈ డేటాని. ఎన్క్రిప్షన్ అల్గారిథం. ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ అల్గారిథం. ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ అల్గారిథం. సో ఈ అల్గారిథం ఉపయోగించి డేటాని ఎన్క్రిప్ట్ చేయొచ్చు, డేటాని డిక్రిప్ట్ చేయొచ్చు. ఆ అల్గారిథం ద బెస్ట్, మోస్ట్ అండ్ ఫేమస్ అండ్ వరల్డ్ వైడ్ యూజ్డ్ అల్గారిథం ఏదైనా ఉందంటే ఆర్ఎస్ఏ. ఆర్ఎస్ఏ. ఆర్ఎస్ఏ అంటే ఏంటి సార్? అల్గారిథం నేమ్ అది. ఆర్ఎస్ఏ ఈజ్ అన్ అల్గారిథం which is used to encrypt and decrypt your data. That means what? It is providing you more security, boss. The encryption అంటే ఇప్పుడు సపోజ్ ఏం లేదు, నీవు డేటా ఉంది, దిస్ ఇస్ డేటా. ఈ డేటా అనేది ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటుంది. ఎన్క్రిప్ట్ చేసామనుకోండి, ఎన్క్రిప్షన్ ఫార్మాట్లోకి వచ్చేస్తుంది. ఎన్క్రిప్ట్ చేయడానికి ఆర్ఎస్ఏ అల్గారిథం ఉపయోగిస్తాం. ఆర్ఎస్ఏ అల్గారిథం పేరు అది. ఆర్ఎస్ఏ ఎన్క్రిప్షన్ చేస్తుంది అది. ఈ ఎన్క్రిప్షన్ చేసినప్పుడు డేటా అనేది ఈ విధంగా ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ట్రావెల్ అయినప్పుడు మనకి ఎవరన్నా, ఇదిగో ఈ వ్యక్తి ఉంటాడు, ఈయన చాలా క్యూరియాసిటీ ఉన్న పర్సన్. ఆ డేటాలో ఏముందో తెలుసుకోవాలని ఆ డేటాని హ్యాక్ చేస్తూ ఉంటాడు. హే, హూ ఆర్ యూ? చేసుకో, నాకేం ప్రాబ్లం లేదు, చేసుకో, చూసుకో
అంటే డేటాని హ్యాక్ చేసుకున్నా దే కెనాట్ ఏబుల్ టు కన్వర్ట్ దిస్ ఎన్క్రిప్షన్ ఫార్మాట్. ఎందుకంటే అది ఎవడైతే ఉన్నాడో వాడే చేయగలడు, మీరు చేయలేరు అది. బయట నుంచి ఎంతమంది ఈ డేటా తీసుకున్నా దీన్ని డిక్రిప్ట్ చేసే శక్తి వాడికి తప్పితే మీకు లేదనమాట. అర్థమైందా? ఇక వాడే వాడే మాస్టర్, వాడే ఆర్ఎస్ఏ అల్గారిథం. అది ఎన్క్రిప్షన్ చేసేది వాడే, డిక్రిప్ట్ చేసేది వాడే. అంటే నేను చేస్తానని ట్రై చేస్తే సంవత్సరం పట్టిద్ది. సంవత్సరం ఎట్లుండాలా? అయ్యప్ప స్వామి మాలేసుకున్నట్టు 24/7 తపస్సులాగా చేస్తే అప్పుడు చేయగలవు నువ్వు. ఆ టైము ఉండదు కదా హ్యాకర్స్కి, వాడు బ్రతకాలి కదా, అందుకోసం పాసిబుల్ కాదు. దాట్స్ వై ఇట్స్ అ సెక్యూర్డ్ వే టు ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ వన్ మిషన్ టు అనదర్ మిషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్ఎస్ఏ అల్గారిథం, సింపుల్గా చెప్పాలంటే. సో ఇలాగా మనకి అల్గారిథమ్స్ చాలా ఉన్నాయి. బట్ ద వరల్డ్ ఫేమస్, ద బెస్ట్ అల్గారిథం ఈజ్ వాట్? ఆర్ఎస్ఏ. సార్ ఆర్ఎస్ఏ అంటే ఏంటి సార్? దాన్ని ఫుల్ నేమ్ ఏమైనా ఉందా ఏంది? ఉంది. సో రివిస్ట్ అనా, రివిస్ట్ ఏంటిది? రివిస్ట్ ఏంది పేరు అది? ఆర్ అంటే రివిస్ట్, ఇదిగో ఆర్ఎస్ఏ బాస్, రైట్, ఆర్ఎస్ఏ. సో ఆర్ అంటే రివిస్ట్, ఎస్ అంటే ఏంది? అదొక పేరు మళ్ళీ. ఎస్ అంటే ఇదిగో షామీర్, రివిస్ట్ షామీర్. ఏ అంటే ఏడిఈ, ఇది ఎడ్లమెన్, ఏడిఈఎల్ఈఎంఈఎన్, ఎడ్లమెన్ మెన్. అంటే ఏంటి అన్ని పేర్లు? సైన్సిస్ట్ పేర్లు ఇవన్నీ. ముగ్గురు సైన్సిస్టులు కలిపి ఆర్ఎస్ఏ అల్గారిథం తయారు చేశారు. ఆ సైన్సిస్ట్ పేర్లే ఆడ పెట్టేసుకున్నాడు. సైన్సిస్టులో వచ్చే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్లు కలిపేసుకొని ముగ్గురు సైన్సిస్టులు ఇది ఆర్ఎస్ఏ అల్గారిథం అని పేరు పెట్టుకున్నారు. ఆర్ఎస్ఏ అల్గారిథం వెరీ 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 ఇంపార్టెంట్. ఆర్ఎస్ఏ అల్గారిథం అంటే ముగ్గురు పేర్లు కలిపి ఆర్ఎస్ఏ, అంతే. రివిస్ట్, షామీర్, ఎడ్లమెన్, వీళ్ళు కలిపి ఈ అల్గారిథం తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేశారు. సో వీ నీడ్ టు పర్చేస్ దిస్ అల్గారిథం. రియల్గా ఫ్రీగా వస్తుందా? ఫ్రీ. అండ్ పర్చేజ్ చేసుకోవాలి. పర్చేజ్ చేసుకొని ఆ అల్గారిథంని ఉపయోగించి మన వాళ్ళు సెక్యూర్డ్గా ఏదైనా సరే, తెలుసు కదా మీకు, ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ చేయగలుగుతున్నారు. దీన్నే మనం క్రిప్టోగ్రఫీ అని పిలుస్తాం, సింపుల్గా చెప్పాలంటే. అది క్రిప్టోగ్రఫీ మెకానిజం అనమాట. దీన్నే ఇలాగ చేసే విధానాన్ని క్రిప్టోగ్రఫీ మెకానిజం అంటారు. సరే, అది పక్కన పెడితే డేటా అనేది సెక్యూర్డా? ఫుల్ సెక్యూర్ డేటా అనేది. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ యువర్ డేటా. అంటే అది ఏదైనా కావచ్చు. సపోజ్ లెట్సే మీరు చూడండి, ఇక్కడ జీమెయిల్ ఉంది, నా జీమెయిల్ ఉంది, ఇది ఇది సర్వర్. నీ పేజ్ ఎక్కడ ఉంది? సర్వర్లో ఉంది. అంటే నీ జీమెయిల్ పేజ్ అనేది సర్వర్లో ఉంది బాస్, రైట్. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఇక్కడున్నావు, మీ ఇంట్లో కూర్చున్నావు. మీ ఇంట్లో కూర్చొని ఓపెన్ చేస్తే ఫోన్ అన్న ఓపెన్ చేస్తావు, లేకపోతే ల్యాప్టాప్ అన్న ఓపెన్ చేస్తావు. ఓపెన్ చేసి నువ్వేం చేస్తావు? లాగిన్ కొడతావు, యూజర్ నేమ్, పాస్వర్డ్, సంథింగ్. సో సింపుల్గా నేను ఈ డేటా